హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. నేను లక్ష్మీకాంత. మనం చిన్న టాపిక్ డిస్కస్ చేద్దాం. పిల్లల మనోభావాల్ని వాయిస్ టోన్ ద్వారా, వాళ్ళ మాటల ద్వారా గుర్తించడం ఎలాగో మనం ఈరోజు కొంచెం తెలుసుకుందాం ఫ్రెండ్స్. దాని గురించి మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాం. ఇదేంటంటే ఫ్రెండ్స్, పిల్లల మాటల్ని అంటే వాళ్ళు ఎలా చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అన్న దానికన్నా ఎలా మాట్లాడుతున్నారన్న వాయిస్ టోన్ పట్టించి కూడా మనం వాళ్ళ మనోభావాల్ని మనం కనుక్కోవచ్చు అనమాట. అది ఎలాగో చూద్దాం. అసలు వాయిస్ టోన్ అంటే ఏంటి అంటే, పిల్లల మాటల్లో ఉన్న ఏదైతే వేగం, శబ్దం, కంపనం, నెమ్మదితనం ఆర్ గట్టితనం, అంటే స్లోగా చెప్తారు, కొంతమంది స్పీడ్గా చెప్తారు, డిఫరెంట్ స్టైల్లో చెప్తారు, ఇలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కలిపి మనం వాయిస్ టోన్ అనుకోవచ్చు. పిల్లల వాయిస్ టోన్ భావాలు ఎలా గుర్తించాలి అంటే, వాళ్ళు చాలా నెమ్మదిగా మాట్లాడారనుకోండి, చాలా నెమ్మదిగా మాట్లాడుతుంటారు కొంతమంది పిల్లలు, ఏదో భయంగా అనమాట. అప్పుడు ఉన్నప్పుడు మనం భయం ఆర్ బాధ, చెప్పలేని ఫీలింగ్ ఏదో వాళ్ళలో మోస్తున్నారని అర్థం అనమాట. ఇంకొకటి ఏంటంటే, గట్టిగా అరుస్తూ మాట్లాడారనుకోండి, కోపం, వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఉన్నట్టు అనమాట. గట్టిగా అరుస్తూ ఉంటారు. నేను చెయ్యను పో, అది ఇది ఇదేదో గట్టిగా అరుస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు మనం ఇది గమనించవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే, త్వరగా మాట్లాడితే స్పీడ్గా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. మనం అడగకపోయినా కూడా కొంతమంది ఆన్సర్లు ఇస్తూ ఉంటారు అనమాట, కొంతమంది పిల్లల్ని గమనిస్తే. అదేంటంటే ఆందోళన, ఎగ్జైట్మెంట్, టెన్షన్ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనం వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారని మనం గుర్తించాలన్నమాట. ఇంకోటి ఏంటంటే, మాటలో ఎమోషన్ లేకుండా మాట్లాడితే కొంతమంది ఏది ఫీలింగ్ చూపించారు, ఏం భయం ఉండదు, కొంచెం ఏడవరు, కొంతమంది ఏదో మాట్లాడుతూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళు మనం ఎలా 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 ఫీల్ అవుతున్నారని మనం గమనించాలంటే, వాళ్ళ లోపల ఏదో దాచిపెట్టుకున్నారు అన్నది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సాఫ్ట్గా రిలాక్స్గా మాట్లాడితే సేఫ్గా, అంటే బాగా ప్రశాంతంగా మాట్లాడుతున్నారు అనుకోండి పిల్లలు, వాళ్ళు చాలా ఎస్ ఫ్రెండ్స్, చాలా సేఫ్గా ప్రశాంతంగా మాట్లాడుతున్నారు అనుకోండి, రిలాక్స్గా మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే టోన్లో, వాళ్ళ యొక్క వాయిస్ టోన్లోనే మనం ఇన్ని వేరియేషన్స్, ఇన్ని భావోద్వేగాలు మనం గమనించవచ్చు అనమాట. ప్రతిరోజు ప్రతి పిల్లవాడిని మనం గమనిస్తూనే ఉండాలి. అప్పుడే మనం చాలా వాళ్ళని మంచిగా పెంచగలం అనమాట. మనం మన పనులు చూసుకుంటూ, వాళ్ళు ఏదో స్కూల్కి వెళ్ళేసి వచ్చారులే, మన భారం తగ్గిపోయిందిలే అనుకోకుండా వాళ్ళకు ప్రతిదీ కూడా మనం అవేర్నెస్ చూస్తూ ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే చాలా మనం ఆ పిల్లలకి మంచి కెరియర్ ఇచ్చినట్టు అనమాట. ఆస్తులు ఇవి కాదు మనం ఇవ్వాల్సింది, ఆ పిల్లాడి మంచిగా ఎటువంటి ఎమోషన్స్ లేకోకుండా ప్రశాంతంగా జీవించగలడమే మనకు కావాలన్నమాట. ఇవన్నీ వాళ్ళు చాలా మోస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి. చాలా పెద్దగా అయిపోయిన తర్వాత అవన్నీ బయటపడుతూ ఉంటాయి అన్నమాట. మెడిటేషన్ చేస్తే అన్నీ బయటకు వస్తాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది అనమాట. ఇంకోటి అంటే, మనం ఏం చేయాలి, దీని ప్రకారంగా మనం ఏం చేయొచ్చు అంటే, మాటలు మనం కట్ చేయకూడదు. ఆ పిల్లలు ఎలా చెప్తున్నా మనం వినాలి, దాన్ని వినాలి అలా మాట్లాడకూడదు అని కూడా మనం అనకూడదు అనమాట. ఆ పిల్లల్ని వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మనం చెప్పనివ్వాలి. చెప్పిన తర్వాత గమనిస్తే అప్పుడు అర్థమైపోతుంది అనమాట. నీ మాటల్లో ఏదో ఫీల్ అవుతున్నట్టుందని మనం అర్థం చేసుకున్నట్టు చెప్పాలన్నమాట. రేనన్నా నేను అర్థం చేసుకున్నాను అన్నట్టుగా మనం పిల్లాడికి మనం సపోర్ట్ చేయగలిగితే వాడు క్లారిటీగా చెప్పగలుగుతాడు అనమాట. మన దగ్గర ఒకటే అలా ఫీల్ అవుతాడు. ఇంకా ఇతరుల దగ్గర ఎవరు అంత భయంగా ఉంటారనమాట పిల్లలు. మన తల్లిదండ్రుల దగ్గరే చెప్పలేకపోతే ఇంకా వేరే చోట ఆ అబ్బాయి ఎమోషన్స్ని తీసేయలేడనమాట. కాబట్టి మనం సపోర్ట్ చేయగలగాలి పిల్లలకి. ప్రతిరోజు చేయగలిగితే వాళ్ళు హ్యాపీగా జీవిస్తారనమాట. ఇంకోటి ఏంటంటే, పిల్లల మాటలు కాదు ఫ్రెండ్స్ ఇక్కడ కావాల్సింది, వాళ్ళ మాటల టోన్ బట్టి కూడా వారి మనసు చెప్పేస్తుంది అనమాట వాళ్ళు ఎలాంటి వాళ్ళు. అదే ఫ్రెండ్స్, పిల్లల మాటలు కాదు అనమాట మనకు కావాల్సింది, వారి మాటల టోన్ బట్టి వారి మనసు ఎలాంటిదో మనం చెప్పేస్తుంది అనమాట. కాబట్టి పిల్లలు చెప్పేది ప్రతిదాన్ని జాగ్రత్తగా వినండి. మీరు ఎన్ని పనులు ఉన్నా కూడా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ అనేది మనం వాళ్ళ శరీర ఏదైతే గెస్చర్ పట్టించి, ఆ పొజిషన్ పట్టించి, ఆ పిల్లలు ఎలా భయపడుతున్నాడా ఏంటి అనేది ప్రతిదీ కూడా, వాళ్ళ వాయిస్ టోన్ ఎలా ఉంది, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి. టైం ఇస్తే అన్నీ కూడా మనం ఫ్రీగా మాట్లాడతాడు అబ్బాయి అనమాట, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. మనం టైం ఇవ్వకపోగా మన ఏదో వర్క్ చేసుకుంటా వాడంతకు వాడు వాగేసి వాడు చెప్పేసుకున్నాడు వెళ్ళిపోయినాడు అని కాకోకుండా, పిల్లల్ని మనం చిన్నప్పటి నుంచే చాలా పద్ధతిగా వాళ్ళకి మనం వాళ్ళని మనం ఎలా చేస్తున్నామంటే రెస్పెక్ట్గా
రెస్పెక్ట్గా చూసినప్పుడు వాళ్ళు చాలా మనకి అన్నీ చెప్పగలుగుతారనమాట. ఇప్పుడు ఏమనుకుంటారంటే నా పిల్లాడు వినడం లేదు, నా పిల్లాడు చేయడం లేదు, పెద్దగా అయిపోయిన తర్వాత ఒక 15 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎవరు వినరు. కాబట్టి వాళ్ళని ఆ స్థితిలో ఉన్నా కానీ ఈ చిన్నప్పటి నుంచే మనం అన్నీ కూడా అబ్బాయికి ప్రతిదీ కూడా నేర్పగలిగితే, చెప్పగలిగితే ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఎలా మౌలు చేసుకోవాలి అనేది ప్రతిదీ చెప్పగలిగితే ప్రతి పిల్లాడు చాలా పద్ధతిగా పెరుగుతాడనమాట. మనం చిన్న చిన్నవే మనం టైం ఇవ్వకోకుండా నా పిల్లాడు నా మాట వినడం లేదంటే రేపు తర్వాత పద్ధతులన్నీ మారిపోతాయి. అది మనం అర్థం చేసుకోవాలి. ఎస్ ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేద్దాం, లైక్ చేద్దాం, షేర్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ అండ్ లైక్. థ్యాంక్ యూ. బాయ్.